హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీకు కోసం ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాను. అదేంటంటే డైరెక్ట్గా మీకు మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను. ఆటోమేటిక్ క్యాప్ ప్రింటింగ్ మిషన్. యాక్చువల్లీ ఇవాళ రేపట్లో మాకు కూడా చాలా వరకు కస్టమైజ్డ్ క్యాప్స్ రావడం జరిగింది. మేము చేయలేని పక్షంలో మాకుండే బిజీ షెడ్యూల్ వల్ల మేము ఇంకొకరికి డైవర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంత ఈజీగా చేయొచ్చు అన్న దాని గురించి ఒక మంచి మిషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఆటోమేటిక్ క్యాప్ మిషన్ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీని మీద ప్రింట్ ఎలా వేయాలనో స్టెప్ బై స్టెప్ చూస్తాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూడండి. ఎందుకంటే చాలా వరకు దీంట్లో టెక్నికల్గా ఆల్రెడీ క్యాప్ ఎవరైనా వేసింటే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఏంటిదన్న ఐడియా వస్తుంది. కాబట్టి ఆ ఏమీ ప్రాబ్లం లేకుండా చాలా బెస్ట్ వేలో ఎలా చేయొచ్చు అన్నది ఈ మిషన్ ది బెస్ట్. ఇక్కడ చూడండి, ఇది మిషన్ చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఈ క్యాప్స్కి ఎలా ప్రింట్ అయ్యచ్చు, అసలు ఏం చేయాలన్నది, దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయని కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, దీని వర్కింగ్ అపియరెన్స్ అన్నది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం ప్లగ్ పాయింట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ప్లగ్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చాలా క్లియర్గానే స్టెప్ బై స్టెప్ ఎలా అరేంజ్ చేయాలనేది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా మీరు ఆన్ చేసిన వెంటనే క్యాప్ మిషన్ చూసారా ఎలా పైకి వెళ్ళిపోయిందో. ఇప్పుడు ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 25 ఏదైతే కనపడుతుందో అది టెంపరేచర్ అనమాట. దీన్ని మనము ఒక్కొక్క అంటే మీరు చేసే విధానాన్ని బట్టి, ఇప్పుడు మీరు ఒకవేళ ఒక డిటిఎఫ్ ప్రింట్ కానీ లేకపోతే వినాయిల్ ప్రింట్ కానీ వేయాలంటే 165 సెంటీగ్రేడ్స్ మన టెంపరేచర్ పెట్టాలి. ఒకవేళ మీరు దీనికి సంబంధించినటువంటి ఇలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే 180 వచ్చేసి మీకు రెగ్యులర్ ప్రింట్, ఏదైతే మన సబ్లిమేషన్ ప్రింట్ ఉంటుందో అది 180 అనమాట. తర్వాత దీనికి మీరు అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి ఏంటిది అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇలా మనం సెకండ్స్ అనమాట. ఇది మనం ఒక 35 పెట్టాలి. వినాయిల్కి కానీ డిటిఎఫ్ ప్రింట్కి కానీ ఇది మనం ఫాలో కావాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టిన టెంపరేచర్కు ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం దీనికోసం ఒక క్యాప్ తీసుకోవడం జరిగింది, ప్రీమియం క్వాలిటీ. అండ్ అలాగే డిజైనర్ అని మన బ్రాండ్ అనమాట, మన బ్రాండ్ డిటిఎఫ్ ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. మామూలుగా మనం ఏదైనా క్యాప్ పెట్టాలంటే ఇలా పెట్టేసి దీన్ని ప్రెస్ చేసి పట్టుకొని ఇంకొకరు క్యాప్కు పైన ఏదైనా స్టిక్ చేసేయడము అలా చాలా చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హీటింగ్ ప్రాసెస్, ఇది వెళ్ళిపోతుంది. మనం డైరెక్ట్గా దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీకు ఇచ్చారో ఇక్కడ జస్ట్ ఇలా ప్రెస్ చేశారనుకోండి పైకి, ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి ఇది బాగా స్టిఫ్గా తీసుకుందనమాట. ఇక్కడ మీరు ఎటువంటి స్టిక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే బ్రాండింగ్ తీసుకున్నామో ఆ బ్రాండింగ్ అన్నది ఇలా మనం ఎక్కడైతే మనం ఇన్సర్ట్ ఎక్కడైతే పెట్టాలనుకుంటామో అక్కడ పెట్టేసినారు. దీన్ని ఇలా మనం ప్రెజర్ చేస్తే కనుక స్టిఫ్గా తీసుకొని ఉంటుంది. మనకి ఎప్పుడైతే 165 డిగ్రీ సెంటీగ్రేడ్స్ రాగానే ఎలా మూవ్ ఆన్ చేయాలన్నది చెప్తాను నేను. ఇది మీరు కమర్షియల్ వేలో ఎన్ని క్యాప్స్ వేయాలనుకున్నా ఎంత బెటర్గా ఎంత ఈజీగా చేయాలన్నది కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు మొత్తం స్క్రీన్ కూడా ఇక్కడ మీరు ఆటోమేటిక్గా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది స్క్రీన్ కూడా. ఇక్కడ చూడండి 150 ఆటోమేటిక్గా వచ్చింది. అంటే మనం మిషన్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా టెంపరేచర్ వచ్చింది. మనం ఇప్పుడు రెడీగా కూడా పెట్టుకున్నాం క్యాప్ని. 165 వచ్చిన వెంటనే ఈ బటన్ని జస్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. 165 వచ్చింది, మనకి సింబల్ వచ్చేసింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు చూస్తున్నారు క్యాప్ ఆటోమేటిక్గా కిందికి వచ్చేసింది. మనం దీని మీద ఎటువంటి ప్రెషరు ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మీరు ఏదైతే కనుక టైం పెట్టారో టైం కూడా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. చూడవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లారిటీగా ఎల్ఈడి స్క్రీన్ అనమాట.
చాలా బెస్ట్ వేలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ టైం అయిపోయిన వెంటనే కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మిషన్ అన్నది క్యాప్ ఏదైతే మిషన్ ఉందో అది ఓపెన్ అప్ అయిపోతుంది. మనం క్యాప్ రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అంటే ఈజీ పద్ధతి. ఎవరైనా కూడా బల్క్ క్వాంటిటీలో చేయాలన్నా, ఈజీగా చేయాలన్నా ఎటువంటి రిస్క్ లేకుండా, ఎందుకంటే ఇవాళ రేపట్లో క్యాప్స్ కూడా బిజినెస్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా టైం అయిపోయింది, మిషన్ అన్నది అదే అప్ అయిపోయింది. చూడండి, ఎవ్వరేం టచ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది కిందికి ఇట్లా అంటున్నాము, క్యాప్ అన్నది రిమూవ్ చేస్తున్నాము. చూసామా, ఇక్కడ క్యాప్ అన్నది రిమూవ్ చేసిన తర్వాత మనం ఒక్క 1 మినిట్ అనమాట. ఎందుకంటే డిటిఎఫ్ ప్రింట్ అన్నది ఏదైనా కూడా కొంచెం ఫ్యూ సెకండ్స్ ఆగి తీస్తే కనుక బెస్ట్ వేలో మీకు ఉంటుంది అనమాట. ప్రింట్ అన్నది పర్ఫెక్ట్గా. కొంచెం ఎందుకంటే కనుక చాలా వేడిగా ఉందన్నమాట. చూడండి ఎంత బెటర్గా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ప్రింట్. అంటే నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అనమాట. బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ మీకు అంత బ్యూటిఫుల్గా వస్తుంది. మీకు ఎక్కడైనా కానీ క్యాప్కు డిస్టర్బెన్స్ రాలేదు, చాలా పర్ఫెక్ట్ ప్రింట్ వచ్చింది. ఇదే కాకుండా మీరు సబ్లిమేషన్లో కానీ, లేకపోతే డిటిఎఫ్లో కానీ, వినాయల్స్లో కానీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనమాట. ఎన్ని పద్ధతులు అంటే అన్ని పద్ధతుల్లో మీరు ఈ మిషన్ను క్యాప్ ప్రింటింగ్ యూజ్ చేయొచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఇష్యూ అన్నది మీకు 0. దీంట్లో ఏదైనా మీకు స్పేర్ పార్ట్స్ పోయినా కూడా చేంజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఆస్కారం ఉంది. అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. ప్రైస్ వెరీ వెరీ రీజనబుల్. ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణలో నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. అయితే ఆల్రెడీ చేసి ఉంటారేమో, ఎవరో తెలియదు, కానీ నేనైతే ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్క కస్టమర్కు ఎంత ఈజీ పద్ధతిలో కావాలో అంత ఈజీ పద్ధతిలో మేము అన్నది ఇంట్రడక్షన్ చేస్తున్నాము. ఇలాగే 5-in-1 మిషన్ కానీ, ఫైబర్ మార్కింగ్ మిషన్ కానీ, డిటిఎఫ్ మిషన్ కానీ, లేజర్ మిషన్ కానీ, అక్రాలిక్ ఫోటో ఫ్రేమ్స్ మిషన్, అండ్ ఇవాళ రేపట్లో మనం ఒక వీడియో తీసాను 2000 రూపీస్లో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చని. అలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వీడియోస్ అప్డేట్స్ మీకు రావాలంటే కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మస్ట్ అండ్ షుడ్ ప్రెస్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే చాలా వరకు అప్డేట్స్ రాలేదని అడుగుతున్నారు. కాబట్టి బెల్ ఐకాన్ మస్ట్ అండ్ షుడ్ ప్రెస్ చేయండి. అండ్ ఫైనల్గా నేను ముందు చెప్పాల్సిన మాటలు లాస్ట్లో చెప్తున్నాను. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.